అందరికీ నమస్కారం. వృశ్చిక రాశివారికి మే 6, 7, 8 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశివారంటేనే ఒక ప్రత్యేకమైన శక్తి, ఓ అంతుచిక్కని ఆకర్షణ. మీ రాశికి అధిపతి కుజ భగవానుడు. అంటే మీలో అపారమైన ధైర్యం, పట్టుదల ఉంటాయి. ఏదైనా ఒక పని చేయాలని సంకల్పిస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వెనుకడుగు వేయకుండా దాని పూర్తి చేసేంత మొండి ధైర్యం మీ సొంతం. పైకి కనిపించకపోయినా మీలో ఓ అగ్నిపర్వతంలాంటి శక్తి దాగి ఉంటుంది. సవాళ్లను ఎదుర్కోవడంలో మీకున్న తెగువ, సంకల్ప బలం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మీ చూపులోనే ఒక రకమైన తీవ్రత, మీ వ్యక్తిత్వంలో ఓ అయస్కాంత శక్తి ఉంటాయి. ఇవి మిమ్మల్ని గుంపులో ప్రత్యేకంగా నిలబెడతాయి. మీది జలతత్వ రాశి కదా, అందుకే మీలో భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. పైకి ఎంత గంభీరంగా, కఠినంగా కనిపించినా మీ మనసు చాలా సున్నితమైనది. మీరు ప్రేమించిన వారిపట్ల, నమ్మిన వారిపట్ల ఎంతో విధేయతతో, అంకితభావంతో ఉంటారు. మీ వాళ్లను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు, వారికి అండగా నిలబడతారు. మీ అంతర్దృష్టి చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎదుటివారి మనస్సులో ఏముందో ఇట్టే పసిగట్టగలరు. ఈ లోతైన భావాలు, బలమైన నమ్మకాలే మీ బంధాలను చాలా దృఢంగా, చిరకాలం నిలిచేలా చేస్తాయి. ఇక మీ పరిశోధనాత్మక స్వభావం గురించి చెప్పాలి. ఏదైనా విషయాన్ని పైపైన కాకుండా దాని మూలాల వరకు వెళ్లి తెలుసుకోవాలనే తపన మీలో ఎక్కువ. మీ ఏకాగ్రత, నిశిత పరిశీలన అమోఘం. అందుకే రహస్యాలను ఛేదించడంలో, సమస్యలకు లోతైన పరిష్కారాలు కనుగొనడంలో మీరు సిద్ధహస్తులు. మీలో అద్భుతమైన మానసిక శక్తి, సంకల్ప బలముంటాయి. కష్టాలను కూడా అవకాశాలుగా మార్చుకుని ఫీనిక్స్ పక్షిలాగా బూడిద నుండి పైకి లేవగల పరివర్తనా శక్తి మీలో ఉంది. మీ ఈ పట్టుదల, లోతైన ఆలోచనా విధానం, బలమైన వ్యక్తిత్వం మిమ్మల్ని నిజంగా అసామాన్యులుగా నిలబెడతాయి. వృశ్చిక రాశివారికి మే 6, 7, 8 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 6వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబంలో ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అవగాహన పెరుగుతాయి. ఎవరైనా మీ సహాయం కోరితే మీరు మనస్ఫూర్తిగా వారికి అండగా నిలుస్తారు. ఇది మీ బంధాలను మరింత బలపరుస్తుంది. మీ నాలెడ్జికి, పెద్దరికముంటే మీ అనుభవానికి కుటుంబంలో మంచి గౌరవం లభిస్తుంది. అందరూ మీ మాటలకు విలువ ఇస్తారు. ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం గురించి లేదా మతపరమైన కార్యక్రమం గురించి చర్చలు జరిగే అవకాశముంది. మీ దయాగుణం, సహాయపడే తత్వం కుటుంబ సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీలో మంచి శక్తి, ఉత్సాహముంటాయి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మీ శరీరం తట్టుకోగలుగుతుంది. రోగనిరోధక శక్తి బాగుంటుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. మతపరమైన కార్యకలాపాల పట్ల మీకున్న ఆసక్తి, భక్తిభావం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారు. ఆహారం విషయంలో సమపాలన పాటించడం మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ పనితీరుకు, మీ నాలెడ్జికి కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులు, పై అధికారులు మీ సామర్థ్యాన్ని ప్రశంసిస్తారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి లేదా ప్రభుత్వంతో సంబంధమున్న పనులు చేసేవారికి ఉన్నత స్థానాలు లభించే సూచనలు లేదా అనుకూలమైన మార్పులు జరిగే అవకాశముంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలనే మీ స్వభావం ఇక్కడ కూడా మీకు మంచి పేరు తెస్తుంది. ఏదైనా చట్టపరమైన సమస్యలు, ఉదాహరణకు కాంట్రాక్టులు, ఒప్పందాలు ఉద్యోగానికి సంబంధించి ఉంటే వాటిలో మీకు అనుకూలమైన ఫలితం వచ్చే అవకాశముంది. ఆర్థికంగా ఈ రోజు మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. బహుశా మీకు అవసరమైనవి లేదా ఇష్టమైనవి కొనుగోలు చేస్తారు. ఇది మీకు సంతృప్తినిస్తుంది. ఏదైనా పాత చట్టపరమైన వివాదాలు డబ్బుకు సంబంధించి ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలున్న వాటిపై దృష్టి పెట్టవచ్చు. మీ జ్ఞానంతో ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా తయారీ రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ రోజు గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఉత్పత్తులకు లేదా సేవలకు మంచి డిమాండ్ ఏర్పడవచ్చు. మీ వ్యాపార జ్ఞానం, వ్యూహాలు మంచి ఫలితాలనిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ సహాయపడే గుణం వ్యాపార భాగస్వాములతో లేదా కస్టమర్లతో మంచి సంబంధాలను ఏర్పరుస్తుంది. ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా బాగుంటుంది. మీ తెలివితేటలకు, నాలెడ్జికి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పాఠాలపై ఏకాగ్రత పెరుగుతుంది.
కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. మీ స్నేహితులకు లేదా జూనియర్లకు చదువులో సహాయం చేయడం వల్ల మీకు కూడా ప్రయోజనం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అడ్మిషన్లు, స్కాలర్షిప్లలో ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కారమయ్యే అవకాశముంది. వివాహితులకు ఈ రోజు దాంపత్య జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరి మధ్య అవగాహన, అన్యోన్యత పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామికి మీరు అందించే సహాయం, మద్దతు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. కలిసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం లేదా ప్రశాంతంగా ఇంట్లో సమయం గడపడం జరుగుతుంది. ఒకరికొకరు తమ భావాలను పంచుకుంటారు. మీ భాగస్వామి మీ సలహాలను మెచ్చుకుంటారు. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రేమ సంబంధాలు మొదలయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం జరుగుతుంది. మీ భాగస్వామి మీ దయాగుణాన్ని, తెలివితేటలను మెచ్చుకుంటారు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది మంచి రోజు. ఇప్పుడు మే 7వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశివారికి అత్యంత అనుకూలమైన రోజు అని సూచన ఉన్నందున దాని సానుకూల ప్రభావం వృశ్చిక రాశివారిపై కూడా కనిపిస్తుంది. కుటుంబంలో శాంతి, సంతోషం రెట్టింపు అవుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల మీ అంకితభావం మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు లేదా దైవ దర్శనాలు చేసే అవకాశముంది. మీ నాలెడ్జికి, అనుభవానికి కుటుంబంలో మరింత గౌరవం లభిస్తుంది. మీరు చెప్పే మాటలకు విలువ ఉంటుంది. అవసరమైన వారికి సహాయం చేయాలనే మీ గుణం కుటుంబ సభ్యుల మధ్య మీ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది. చట్టపరమైన వారసత్వపు విషయాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పరంగా ఈ రోజు చాలా బాగుంటుంది. బుధవారం అనుకూలమైన రోజు కావడం వల్ల మానసికంగా చాలా ప్రశాంతంగా, చురుకుగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ఆనందం, సంతృప్తి లభిస్తాయి. మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి. శక్తి స్థాయిలు బాగుంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తారు. ఉద్యోగస్తులకు ఇది చాలా విజయవంతమైన రోజు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఉన్నత పదవులు లేదా ప్రశంసలు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ నాలెడ్జికి, పనితీరుకు గొప్ప గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి పూర్తి సహకారం అందుతుంది. చట్టపరమైన విషయాలలో తిరుగులేని విజయం సాధించే అవకాశముంది. మీ సహోద్యోగులకు సహాయం చేయడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆదాయం పెరగడానికి సంబంధించిన శుభవార్తలు వినవచ్చు. ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం గణనీయంగా పెరిగే బలమైన సూచనలు ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్లో మంచి డీల్స్ పొందవచ్చు లేదా ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసి ఆనందిస్తారు. చట్టపరమైన మార్గాల ద్వారా, ఉదాహరణకు కోర్టు కేసులు, వారసత్వం ద్వారా ధనలాభం పొందే అవకాశముంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా మీ నాలెడ్జితో ఎంచుకున్నవి మంచి లాభాలనిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, ముఖ్యంగా తయారీ రంగంలో ఉన్నవారికి ఇది లాభాల పంట పండించే రోజు. గొప్ప ప్రయోజనాలు, పెద్ద ఆర్డర్లు లభించే అవకాశముంది. మీ వ్యాపార నాలెడ్జి, వ్యూహాలు విజయవంతమవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. చట్టపరమైన అనుమతులు లేదా లైసెన్సులకు సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. మీ సహాయపడే తత్వం కస్టమర్లను, భాగస్వాములను ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు ఈ రోజు అత్యంత విజయవంతమైన రోజు. మీ నాలెడ్జి, తెలివితేటలు అందరినీ ఆకట్టుకుంటాయి. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. చట్టపరమైన విషయాలు లేదా అడ్మిషన్లలో విజయం లభిస్తుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువుల నుండి, పెద్దల నుండి పూర్తి సహకారం, ప్రశంసలు లభిస్తాయి. ఏకాగ్రతతో చదువుకుని మంచి పురోగతి సాధిస్తారు. దాంపత్య జీవితంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కలిసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం లేదా దైవ దర్శనం చేసుకోవడం వంటివి చేస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మద్దతుగా నిలుస్తారు. మీ జీవిత భాగస్వామి మీ సలహాలను ఎంతగానో గౌరవిస్తారు. మీ బంధం మరింత దృఢపడుతుంది. ప్రేమికులకు ఇది చాలా శుభప్రదమైన రోజు. కొత్త ప్రేమ సంబంధాలు వికసించడానికి బలమైన అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత లోతుగా, అర్థవంతంగా మారతాయి. ఒకరికొకరు తమ ప్రేమను, అంకితభావాన్ని తెలియజేసుకుంటారు. మీరిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ భవిష్యత్తు గురించి సానుకూల ప్రణాళికలు వేసుకుంటారు. మే 8వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబంలో శాంతి, సంతోషం కొనసాగుతాయి. గురువారం కూడా అనుకూలమైన రోజు కావడంతో ఇంట్లో మతపరమైన వాతావరణం లేదా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, పరస్పర సహాయముంటాయి. ఎవరైనా మీ సహాయం కోరితే మీరు వెనుకాడకుండా వారికి అండగా నిలుస్తారు. మీ నాలెడ్జికి, అనుభవానికి కుటుంబంలో గౌరవం లభిస్తుంది. చట్టపరమైన వారసత్వపు విషయాలలో అనుకూలమైన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. మీలో మంచి శక్తి ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలపై మీకున్న శ్రద్ధ మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే
పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల కొద్దిగా అలసట అనిపించవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మొత్తమీద ఆరోగ్యానికి ఎటువంటి పెద్ద ఇబ్బందులు లేవు. ఉద్యోగస్తులకు ఈ రోజు కూడా అనుకూలంగానే ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థానాలు లేదా అనుకూలమైన బదిలీలు వంటివి జరిగే అవకాశముంది. మీ పనితీరుకు, నాలెడ్జికి ప్రశంసలు లభిస్తాయి. చట్టపరమైన విషయాలలో విజయం కొనసాగుతుంది. మీ సహాయపడే గుణం కార్యాలయంలో మీకు మంచి పేరు తెస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఇంకా బలంగానే ఉన్నాయి. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా ఈ రోజు కూడా మీకు మంచి రోజు. ఆదాయం పెరిగే సూచనలు కొనసాగుతాయి. ఆన్లైన్ షాపింగ్ ద్వారా లేదా ఇతర మార్గాల్లో మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు. చట్టపరమైన మార్గాల ద్వారా ధనలాభం పొందే అవకాశాలు ఇంకా ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో మీ నాలెడ్జి మీకు సహాయపడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. అనవసర ఖర్చులను నివారించడం మంచిది. వ్యాపారంలో, ముఖ్యంగా తయారీ రంగంలో ఉన్నవారికి లాభాలు కొనసాగుతాయి. కొత్త అవకాశాలు లభించవచ్చు. మీ వ్యాపార నాలెడ్జి మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. కస్టమర్లతో, భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. అయితే కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. ఆర్థికంగా పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థులు తమ నాలెడ్జి పెంపొందించుకోవడానికి ఇది మంచి రోజు. మీ కృషికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. చదువులపై ఏకాగ్రత కొనసాగుతుంది. చట్టపరమైన విషయాలలో లేదా అడ్మిషన్లలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. గురువుల మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతుంది. స్నేహితులకు సహాయం చేస్తారు. ఇది మీ నాలెడ్జి కూడా పెంచుతుంది. దాంపత్య జీవితంలో శాంతి, సామరస్యం కొనసాగుతాయి. ఇద్దరి మధ్య అవగాహన బాగుంటుంది. కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా ప్రశాంతంగా సమయం గడపడం జరుగుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. మీ జీవిత భాగస్వామి మీ తెలివితేటలను, సహాయపడే గుణాన్ని మెచ్చుకుంటారు. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త సంబంధాలు బలపడతాయి. పాత సంబంధాలలో ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. ఒకరికొకరు అండగా నిలుస్తారు. మీ భాగస్వామి మీ దయాగుణాన్ని ఇష్టపడతారు. కలిసి భవిష్యత్తు గురించి సానుకూలంగా ఆలోచిస్తారు. వృశ్చిక రాశివారు తమ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి పాటించగల సులభమైన పరిహారాలను ఇక్కడ ఇస్తున్నాను. మీ రాశికి అధిపతి కుజగ్రహం. ఆయన శక్తికి, ధైర్యానికి కారకుడు. కాబట్టి ఆయన అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని లేదా సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో పూజించడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం, లేదా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. అనవసరమైన భయాలు, ఆటంకాలు తొలగిపోతాయి. మంగళవారం నాడు ఈ స్వామివార్ల ఆలయాలను దర్శించుకోవడం, ప్రదక్షిణలు చేయడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. రెండోది, మీ ప్రవర్తనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కుజగ్రహ ప్రభావం వల్ల కొన్నిసార్లు మీలో కోపం, ఆవేశం పెరిగే అవకాశముంటుంది. కాబట్టి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. మాట్లాడేటప్పుడు కఠినమైన మాటలు వాడకుండా, మృదువుగా, మర్యాదగా సంభాషించడం వల్ల మీ సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇతరుల ముందు మీ గౌరవం పెరుగుతుంది. అనవసరమైన వివాదాలలో తలదూర్చకుండా, ముఖ్యంగా మధ్యవర్తిత్వం వహించకుండా ఉండటం మంచిది. మీ తోబుట్టువులతో, ముఖ్యంగా సోదరులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, వారికి సహాయం చేయడం కూడా కుజుడికి ప్రీతికరం. అలాగే మంగళవారం నాడు పేదలకు ఎర్ర కందిపప్పు, బెల్లం లేదా ఎర్రని వస్త్రాలు దానం చేయడం కూడా మంచి పరిహారం. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.